మంది ఎమ్మెల్యేలు మద్దతు చేసిండ్రు. మీ ఆట మీరు ఆడండి చూద్దాం అని వాళ్ళు అంటున్నారు. ఈ మూడు పార్టీల మధ్యన మూడు ముక్కల ఆటలో అసలు బలవుతుంది బీసీలు మాత్రమే. బీసీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబం అంటే పండుగ అనుకోకుండా నిన్నటి దాకా రేవంత్ రెడ్డి అద్భుతమైన మనిషి అని కీర్తించిన కృష్ణయ్య గారు ఇప్పుడు ఏమంటున్నారు, దుర్మార్గుడు, మాకు రిజర్వేషన్లు సమం చేయలేకపోయినా అది ఎందుకు ఇచ్చిన హామీ ప్రభుత్వం చేసిన తప్పు వల్ల జరిగింది. నిన్న మనం మాట్లాడింది కదా మన చాలాలోనే. నేనేమంటున్నానంటే ఈ బీసీ నాయకులందరూ కూడా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఈ మాట అంటున్నారు కొంచెం స్పర్శంగా ఉన్నా సరే. ఎందుకంటే వాళ్ళని మోసం తమ రాజకీయ పార్టీల్లో గెలవలేక ఎదుటి రాజకీయ పక్షాలను చేస్తున్నారు. పల్లకి మోసే బోయిల్లాగా అన్ని రాజకీయ పార్టీల్లో వీళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళ పదవులు రావు, పదవులు ఇవ్వడం లేదు. దీని మీద పడకుండా తమ రాజకీయ పార్టీల మీద పోరాటం చేయాలంట. నేను ఏమంటున్నానంటే కన్న తండ్రి తప్పు చేసినా తప్పు తప్పే, తమ్ముడు తనవాడైనా ధర్మమే అనే మాట వీళ్ళు అంటే తమ పార్టీలను ఆత్మ పరిశీలన చేసుకోమనంటే బాగుంటుంది అంటున్నాను. ఇదే రేవంత్ రెడ్డి గారు రెడ్డి సంఘం మీటింగ్ ఏం మాట్లాడిండు, రెడ్లందరూ ఒకటి కావాలి, 5 ఎకరాలు 10 ఎకరాలుగా 10 ఎకరాలు 20 ఎకరాలు తప్పని రాజ్యాధికారం మనదే అని ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కుల మీటింగ్ లో పోయి తన రెడ్డి సామాజిక వర్గం మాట్లాడుతుంటే ఈ న్యాయం ఎట్లా జరుగుతుంది అంటున్నాను నేను. ఇదే రామచంద్రరావు గారు కానీ లేకుంటే మన కాంగ్రెస్ మన బీజేపీ కేటీఆర్ గారు కానీ ఇప్పుడు అందరూ మాట్లాడే మాటలు వాళ్ళ కులాలను వాళ్ళు డెవలప్ చేసుకునే 3 కులాలు 3 పార్టీలు కులాలు. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా జనాల్లో కొంత అవగాహన వస్తున్నమాట వాస్తవం. చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్ రాజ్యాంగ సవరణ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఎందుకు ఈ కులాల వారీగా బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా కాకుండా పూర్ మధ్యతరగతి రిచ్ 3గా డివైడ్ చేసి మరి జనాల్ని ఈ రకంగా ఎవరికి ఆ 3 పద్ధతుల ద్వారా మరి ప్రభుత్వం ఆదుకుంటే అసలు భారతదేశం బాగుపడుతుంది అనే వాదన కూడా వినపడుతుంది. దీనిలో వాస్తవం ఉందంటారా? చాలా వాస్తవం ఉంది. ఇప్పుడు అట్లా మాట్లాడితే ఏమైందంటే అందరూ కోపాలు వస్తాయి వీళ్ళందరికీ. నేను ఒకటే చెప్తున్నాను, అంటే ఫలానా అగ్రవర్ణం అని ఇప్పుడు అసలు వ్యక్తిగతంగా కూడా ఫలానా రామ్మోహన్ రావు ఏ కులం అని తెలుసుకొని కూడా మనం మాట్లాడే వాళ్ళని దాన్ని ఏం చేయలేము మనం. కానీ మీరు అన్నది కరెక్ట్. వాళ్ళ ఆర్థికంగా 2 వర్గాలు ఉన్నవాడు లేనవాడు కదా, 3వ వర్గం కూడా అంటున్నాడు. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్న బీసీలు ఉన్న అటు కాకుండా ఇటు కాకుంటున్నారు. పేదల్లో అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, పేద వర్గాల్లో కూడా ధనవంతులు ఉన్నారు. ఇవాళ 10-12 ఎకరాలు ఉన్న కొన్ని ఎస్టీ కాస్టల్లో కొన్ని కులాలు ఉపకులాల్లో 10-12 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళు ఎస్టీ కిందకి వస్తున్నారు. అదే ఎస్టీలు లంబాడీలు మహారాష్ట్రలో బీసీలు, తెలంగాణకు వచ్చే వరకల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎస్టీలు. ఇట్లా చాలా తేడాలు ఉన్నాయి కదా. మన దగ్గర మనకు మున్నూరు కాపులు, మన దగ్గర బీసీలు, ఆంధ్రలోకి వచ్చే వరకు కాపులేమో ఓసీలు చూస్తున్నాం కదా మనం, మీకు తెలుసు. అట్లానే పక్కన బలిజలేమో ఇక్కడ బీసీలు, అక్కడ కర్ణాటక ఆంధ్రలో కూడా 2 రకాలు ఉన్నాయి కదా రామ్మోహన్ గారు. కృష్ణా జిల్లా నుంచి కొంతవరకు అయితే ఉన్నాయి, తూర్పు సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరూ బీసీల్లో ఉన్నారు. అవును, అందుకని ఏమంటున్నాను సార్, ఇప్పుడు తూర్పు కాపులు లేకపోతే మనకు కొప్పుల వేల అందరూ కూడా బీసీల కొంతకు వస్తున్నాం చూస్తున్నాం కదా మనం అక్కడ. అందుకనే ఇవన్నీ ఏమైతుందంటే దేశవ్యాప్తంగా ఒకే తీరు లేవు. కనుక నేనేమంటున్నాను, ఉన్నవాడు లేనివాడు పెట్టనే 2. ఇంకో మధ్యతరగతి త్రిశంకు సరుకులు ఉంటాం మన మనలాంటి వాళ్ళందరూ త్రిశంకు సరుకులు ఉంటాం. అటు ఉన్న వాళ్ళ కిందకి లెక్క రాదు, ఇటు లేని వాళ్ళ కిందకి లెక్క రాదు. కనుక ఈ ఉన్నా లేని వర్గం చూసుకుంటే దొంగ సర్టిఫికెట్ తీసుకొని ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ కంటే మీరు సామాజిక వెనుకబాడతారని రాజ్యాంగం తీసుకున్నది. అందుకని ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇచ్చారు ఆనాడు అంబేద్కర్ కూడా ఏమన్నా అంటే పరుగు పందెంలో 1 కిలోమీటర్ ముందు నుంచి పోతుంటే వెనుక ఉన్నవాడు చదువుకున్నవాడు పరుగు పందెంలో ముందు ఉంటాడు, చదువు లేనివాడు వెనుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ చదువు లేని వాళ్ళు ఇవాళ 2వ జనరేషన్ 3వ జనరేషన్ వచ్చినా ఇంకా చదువు లేకుండా ఉంటున్నారు కదా. ఇద్దరి మధ్య సమతుల్యం ఉండదు కదా, పోటీ సమంగా ఎట్లా ఉంటుందని ఆనాడు రిజర్వేషన్ పెట్టారు ప్రతి 10 సంవత్సరాలు కొట్టాను. ఇంకో మాట చెప్తున్నాను లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు అన్నది వాస్తవం. ఇవాళ 0 సమ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ అంటున్నాను. 0 సమ్ గేమ్ అంటే నేను నష్టపోతే మీరు లాభపడతారు, మీరు లాభపడితే నేను నష్టపోతాను, అంతే కదా. ఇవాళ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళందరూ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటారు, రిజర్వేషన్లు పొందని వారందరూ రిజర్వేషన్ తీసేయాలని కోరుకుంటారు. కానీ 0 సమ్ గేమ్ కావాలి, విన్ సొల్యూషన్ కావాలి, ఇద్దరు గెలిచే సొల్యూషన్ చెప్తాను. ఆర్థికంగా వెనుకబడతానంతో పాటు సామాజిక 2 కలిపి దాన్ని చేస్తే బాగుంటది. ఇప్పుడు నేను హాస్పిటల్ నాకు తెల్ల రేషన్ కార్డు లేదు, నేను ఏ కులానికి రిజర్వేషన్ కులానికి సంబంధించిన కాదనుకుందానికి వచ్చేప్పటికి నాకు ఎలాంటి అవకాశాలు లేవు కదా. తెల్ల రేషన్ కార్డు ఉంటే హాస్పిటల్లో మీకు రాయితీ లభిస్తుంది. అందుకని నేను ఆర్థికంగా ఉన్నోడు లేనోడు అనేది చూస్తే మాత్రమే ఉంటది. ఈ ఆట అంతా కూడా రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకం. అన్ని రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ అంటే ఇవాళ కాంగ్రెస్ ఒక మంచి పని చేసిందంటే ఇప్పుడు ఈ స్థితిని అంటే బీసీల హక్కుల పోరాటం కోసం ఉద్యమించే పరిస్థితి అందరినీ సంఘటితం చేసింది ఆ పని అంటున్నాను. తప్పో ఒప్పో రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి. ఈ స్థితికి తీసుకురావడం వల్ల ఇవాళ బంద్ జరుగుతుంది కదా.
బంద్ ఎవరి మీద బంద్, ఎవరికి వ్యతిరేకంగా నేను అడుగుతున్నాను. మీకు మీరే వ్యతిరేకంగా బంద్ చేసుకుంటున్నారా, లేకపోతే మీ రాజకీయ పార్టీలను అడిగే పరిస్థితి చేస్తున్నారా? అందరు శాఖారులు అందరూ వచ్చి రాజకీయాలను నిలబడుతున్నారు. ద్రోహం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, అక్కడ బీజేపీ సరైన విధంగా బిల్లులు పాస్ చేయలే కనుక వాళ్ళు అంటున్నారు. కానీ పరిష్కారం కూడా ఒకటి ఉంది లక్ష్మణ్ గారు, నేను పరిష్కారం కూడా చెప్తాను. అది అడ్వకేట్ గా కొన్ని విషయాలు చెప్తుంటే కొంచెం కఠినంగా ఉండొచ్చు, పరిష్కారం కూడా చెప్తాను. ఇప్పుడు దీని సమస్యకు పరిష్కారం లేదా అంటే 2 సమస్యలకు పరిష్కారాలు ఉండేది. ఒకటి వార్ధక్యము, అందరం ముసలోళ్ళు అవుతాం. నా మిత్రుడు వెంకటస్వామి గారు మేము ఇద్దరు యువకులు పరిచయము, మరి ఇప్పుడు అందరూ ఇద్దరు ముసలోళ్ళు అవుతున్నాం. అట్లానే నాకంటే చిన్న వయసు వారిది. అట్లానే చావు, ఈ 2 కూడా తప్పించడం, చావు తప్పించడం, వార్ధక్యం తప్పించడం. కానీ మానవ నిర్మిత సమస్యలకు మనమే పరిష్కారం చేయొచ్చు. ఏ పరిష్కారం చేయొచ్చు చెప్తాను. ఇవాళ 2027 ఏప్రిల్ 1 నాటికి మొత్తం అంతా బీసీ మన కులగణన జనగణన చేస్తా ఉంటుంది గవర్నమెంట్, రైట్? అది చేయనియండి. చేసిన తర్వాత దేశం అంతా డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేయాలి. రాష్ట్రాల వారి లెక్కలు బట్టి రాష్ట్రాల తీరు ఒక తీరు ఉండదు. ఎస్టీ జనాభా ఈశాన్య భారతదేశం లెక్కుంటే బీసీ జనాభా దక్షిణ భారతదేశం లెక్కుంటది. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల బ్రాహ్మణులు 18% దాకా బ్రాహ్మణులు ఉన్నారు. అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో తీరు కనుక రాష్ట్రంలో కూడా జిల్లాల వారి తీయాలి. అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే 33 జిల్లాలు 33 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా యూనిట్ తీసుకొని రిజర్వేషన్లు పెంచడానికి వీలవుతుంది. కొన్ని చోట్ల 30 రావచ్చు, కొన్ని 40 కావచ్చు, 50 రావచ్చు, 50 కూడా రావచ్చు. పరిస్థితులు బట్టి రిజర్వేషన్ ఇవ్వడానికి వీలుంటది. అంటే పార్లమెంట్ చట్టం కావాలి, అది 9వ షెడ్యూల్ చేర్చాలి. అప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా రిజర్వేషన్. ఒక ఏ రాష్ట్రానికి పరిమితం చేస్తే అయ్యే పని కాదు. ఇప్పటికి 8 రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి. 8 రాష్ట్రాలలో భంగపడ్డాం. మాట్లాడితే కోర్టు ఆర్డర్ శిలాశాసనం కాదని నేను కూడా అంటున్నాను కదా. ఎప్పుడైతే చట్టం చేసే అవకాశం మీకున్నది, సుప్రీంకోర్టు 1కి 10 సార్లు అన్నది గారు, చట్టం చేసే అధికారం ఉంది, మేము చేయము. రాజ్యాంగంలో ఏం రాసిందంటే చట్టసభలు చట్టాలు చేయాలి. మేమేమో న్యాయ సమీక్షకు లోన్ అవుతుందా కాదా, న్యాయ సమీక్షలో నెగ్గుతుందా లేక అంతవరకు మేము చూస్తాం. చట్టాలు ఫలానా చట్టం చేయమని మేము ఆదేశించలేము, ఫలానా చట్టం వద్దని మేము శాసించలేము. మీరు చేసిన చట్టం రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా? రామ్మోహన్ గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి శ్రీనివాస్ గౌడ్ గారు ఒకసారి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, బీసీ సంఘ అధ్యక్షులు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే బ్రదర్. శ్రీనివాస్ గారు, బీసీ సంఘాల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈ రోజు బంద్ జరిగిన తీరును ఏ రకంగా చూడాలంటారు?